హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ స్వీట్ మనం ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 1/3 కప్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగిపోవాలి. నెయ్యి మొత్తం మనకి మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. నేను మైదా కొద్దిగా వేసుకుంటూ ఈ నెయ్యిలో కలుపుకోవాలి. ఒక్కసారే కలుపుకోవడం వల్ల నెయ్యి అంతా పట్టుకోదు. కాబట్టి ఈ స్వీట్ మొత్తం ఈ నెయ్యిలో బాగా ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఒక మైదా పిండి, షుగరు, నెయ్యితో ఈ స్వీట్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఇప్పుడు నెయ్యి అంతా కూడా పట్టుకుంటుంది, చూసారు కదా. మొత్తం అంతా మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అంతా కూడా బాగా పట్టేసింది నెయ్యికి. ఒక 20 మినిట్స్ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి కంప్లీట్ గా తీసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచినట్లయితే మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మంచి నెయ్యిలో మంచి స్మెల్ వచ్చి బాగా వేగిపోయినాక ఈ విధంగా ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు, ఏ కప్పుతోనైతే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. కప్పు, దానికి అరకప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్ తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మనకి స్టిక్కీగా ఒక్కసారి ఇలా స్ట్రింగ్ లాగా తీగ పాకం రావాలి. దీనిలో నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి, ఒక 2-3 డ్రాప్స్. ఇప్పుడు ఇలా జిగురు తీగ పాకం చూసారు కదా, ఇలా తీగలాగా ఫామ్ అవ్వాలి మనకి. అప్పుడే స్వీట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, ఇలా స్టిక్కీగా తీగలాగా ఫామ్ అవుతుంది కదా. అప్పుడు మనం స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మనం ఆల్రెడీ మైదా నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ పింక్ కలర్ వేస్తున్నాను నేను. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న దీన్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలండి. చిన్న లైట్ మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి. ప్యాన్ నుంచి కంప్లీట్ సపరేట్ అయిపోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ విధంగా కంటిన్యూస్లీ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ చిరంజి అనేది వేసుకుంటున్నానండి. మన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వేసుకొని మనకి రెడీ అవడానికి వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు కలుపుకోవాలి. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది అని తెలియడానికి ఈ విధంగా పట్టుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా కూడా రెడీ అయిపోయింది కదా. ఒక ట్రే లాంటిది తీసుకోవాలండి. దానికి మనం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ రెడీ అయిన మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇది వేడి మీద ఉంటుంది కాబట్టి వెంటనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మళ్ళీ చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేడి మీదే ఇదంతా కూడా నెయ్యి కిందన అప్లై చేస్తాం కాబట్టి మొత్తం అంతా కూడా ఈ ట్రేలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఈ విధంగా మొత్తం రెడీ చేసేసుకున్నాం కదా. దీన్ని ఒక 1 అవర్ అలానే బయట వదిలేసేయాలండి. బాగా కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత
దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు కంప్లీట్ గా కొంచెం చల్లగా అయిందండి. కొద్దిగా నులివేడిగా ఉంది. మరి కంప్లీట్ చల్లగా అయితే మనకి రాదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఈ ప్లేట్ లోకి తీసుకోవాలి. మరి కొంచెం వేడి మీదే మనం దీన్ని చేసుకోవాలండి. రాకపోయినట్లయితే కొద్దిగా హీట్ చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది కదండి. దీని మీద కొద్దిగా వేడి మీద మనం ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అన్ని కూడా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఎంతో నోరూరించి రుచికరమైన స్వీట్. నచ్చింది కదా ఫ్రెండ్స్ మీకు కూడా? ఇంకెందుకు ఆలస్యం, తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం.